తిరుపతి తొక్కిసలాట ఘటనలో పోలీసులను బలి చేయకుండా బాధ్యులను శిక్షించాలని వైసీపీ నేత గోరింట్ల మాధవ్ డిమాండ్ చేశారు. టీటీడీ వ్యవహారాల్లో పోలీసుల పాత్ర నామమాత్రమేనని అన్నారు. అంతేకాకుండా ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు, పవన్, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తొక్కిసలాట దైవ నిర్ణయమన్న చైర్మన్ వీఆర్ నాయుడు వ్యాఖ్యలను తప్పుబట్టిన గోరంట్ల కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలకు బదులు డెత్ 6 అమలు చేస్తుందని విమర్శించారు. యావత్ హిందూ సమాజం, యావత్ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. దీంట్లో నైతిక బాధ్యతను వహిస్తూ చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా, పవన్ కళ్యాణ్ రాజీనామా లేకుంటే చైర్మన్ను సస్పెండ్ చేసి ఇమ్మీడియట్గా నీకు ఇది తగదు అని పంపవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. నిజంగా పోలీసు వ్యవస్థ మీద అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసు వ్యవస్థ యొక్క పాత్ర చాలా నామమాత్రంగా ఉంటుంది టీటీడీలో అనేది నేను అక్కడ డ్యూటీ చేసిన వానిగా చెప్తున్నాను. ఎందుకు ఈ మాటను అంటున్నానంటే, చైర్మన్ లేదా టీటీడీ ఈఓ, పాలక మండలి వీళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయాలను ఫోర్సులేకి లేదా లా అండ్ ఆర్డర్ని చూసుకునే బాధ్యత మాత్రమే, గేట్లు ఎత్తంటే ఎత్తుతారు, ముయ్యి అంటే ముయ్యే బాధ్యత మాత్రమే పోలీసుది ఉంటుంది. అసలు పోలీసులను ఎస్పీ స్థాయిని, డిఐజీ స్థాయిని కూడా టీటీడీ ఎంప్లాయీస్ కానీ, టీటీడీ అధికారులు కానీ, టీటీడీ వ్యవస్థ వీళ్ళని ఎక్కడ కూడా ఏమాత్రం వీళ్ళని అలో చేయకుండా వీళ్ళను డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోయే హక్కు కూడా వీరికి ఉండదు. అక్కడ డ్యూటీ చేసే వారికి కూడా వాళ్ళవి నామమాత్రపు అధికారాలు ఉంటాయి. వారిని బలిపశులను చేయకుండా దీనికి నిజమైన బాధ్యత ఎవరిదైతే ఉందో వారిని సస్పెండ్ చేయాలి, వారిని శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.